నిజమే అండి. ఈరోజు నా హస్బెండ్‌కి జాబ్ ఉంది. నేను ఇవన్నీ చేయాల్సిన అవసరం నాకు లేదు. కానీ నా ప్రయాణం ఇప్పటిది కాదు కదా! నా ఆశ ఇప్పటిది కాదు కదా! నా తపన ఇప్పటిది కాదు కదా! దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను ఈ తపన పడుతున్నా. ఈ ఆరాట పడుతున్నా. ఇంత బాధపడుతున్నా. ఇదంతా దేనికోసం పడుతున్నా? ఓకే. ఇప్పుడు మా తాత సంపాదించిన ఆస్తి ఉంది కాబట్టి అది అమ్ముకున్నా, గవర్నమెంట్ జాబ్ ఉన్నవాడిని నేను చేసుకున్నా, ఈరోజు ఒక స్టేజ్‌లో పర్లేదు. నా తిండి నేను తినగలుగుతున్నా. ఒకళ్ళని చేయి చాపి అడుక్కోలేకుండా ఉంటున్నా. మరి అలా అట్లా ఆస్తిపాస్తులు కూడా లేకుండా అసలు బతకాలంటే ఎలా బతుకుతారు? చాలామంది తండ్రి లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు. ఉన్నా పట్టించుకోని వాళ్ళు ఉన్నారు. సపోర్ట్ చేయలేని పరిస్థితులలో ఉంటారు. లేదా అందరూ ఉన్నా కూడా వాళ్ళని పైకి రావాలనే తపన ఉండి ఎలాంటి దారి దొరకని వాళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. మన దేశ జనాభా 148 కోట్లలో దాదాపు 33 కోట్ల మంది నిరుద్యోగులు అంటున్నారు. అంటే చదువుకున్న వాళ్ళ గురించి చెప్తున్నారు. చదువుకొని ఇంట్లో ఉండి, చదువుకున్నా కూడా ఇంట్లోనే ఉండి, అప్లికేషన్స్ ఎలాంటివి ఇవ్వకుండా పని చేసుకోవాలనే లేడీస్ తపన ఎంతోమందికి ఉంటుందండి ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళది. సో అసలు నేను ఈ వీడియో అనేది ఇలా ఎందుకు చేస్తున్నా అంటే, నేను పాస్ట్ వీడియోస్ చెప్తుంటే చాలా సోదిగా, కంటెంట్ బోరింగ్గా, చూసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఉంది. అందుకని ఈ రకంగా కొంచెం నా ఛానల్లో చేంజ్ అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ విషయానికి వస్తాను. విషయానికి వచ్చే ముందు, జాబ్ ఉన్నంత మాత్రాన నా పని నేను చేసుకోకుండా ఉండడం కాదు కదా! మా డాడీ చనిపోయింది 2007లో చనిపోయారు మా డాడీ. సో ఇప్పుడు 2026 అంటే 19 సంవత్సరాలు నిండినాయి. 19 సంవత్సరాల నుంచి నేను పడుతున్న ఒకే ఒక్క స్ట్రగుల్ ఏంటి అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైనా ఉపయోగపడే పని చెయ్యాలి ఖచ్చితంగా. నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళకి ఏదైనా హెల్ప్ చెయ్యాలి. ఇదే బ్రెయిన్‌లో నడుస్తుంది. బాగా అంటే నాకు ఈ యూట్యూబ్ అనేది నాకు ఒక అవకాశమే నిజం చెప్పాలంటే. ఇందులో సక్సెస్ అయ్యానా అవ్వలేదా అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను అయినట్టే. జీరో నుంచి మొదలైన నా ప్రయాణం ఇక్కడి వరకు మీ వరకు చేరుకుందంటే గ్రేట్ అన్నట్టే కదా! సో ఇదంతా దేనికోసం చేస్తున్నా, ఎవరి కోసం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అనేది పూర్తిగా చెప్తా. ప్రజెంట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఈ నెల అంటే జూన్ 30వ తారీఖు ఒక ఎగ్జామ్ ఉంది. సో దానికి ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఎగ్జామ్ ఉంది, ఏదైనా చిన్నగా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ చూపించిన నోట్స్ ఎప్పటిదో తెలుసా మీకు? 2012 నేను డిగ్రీ చదువుకుంటున్నప్పటి నోట్స్ అది. అంటే 2012 నుంచి 13లో నేను డిగ్రీ కంప్లీట్ చేశా. ఆ నోట్స్ అది. అది నాకు ఇప్పుడు ఉపయోగపడుతుంది. అంటే నా డెడికేషన్ అనేది అట్లా ఉంది. మీకు అర్థమవుతుంది కదా! సో నెక్స్ట్ చూపించిన నోట్స్ ఏంటి అంటే, నేను ఏ డేట్ నుంచి దానికి ప్రిపేర్ అవుతున్నా అనేది అక్కడ నేను రాసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నా అంటే, జాబ్ అంటే ఎంట్రన్స్‌కి ప్రిపేర్ అవుతున్నా అంటే, దానికి సంబంధించిన దానికోసం నేను డేట్ వేసుకున్నాను అనమాట అక్కడ. సో దానికి సంబంధించిన మధ్యలో అవి చూపిస్తూ ఉన్నా. సో ఇట్లా డెడికేషన్‌తో చేయాలని ఎందుకు అనిపిస్తుంది, ఇవంతా నాకు ఏంటి బాధ, నా బాధ అనేది పూర్తిగా చెప్తా. ఇప్పుడు వినండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. అసలు మన ఛానల్లోకి వెళ్ళిపోదాము. నేను మా డాడీ చనిపోయిన రోజు 2007లో మా చేతిలో 1 NP కూడా లేదు చనిపోయిన రోజు. దినాల ఖర్చులకి, దినాలు అయిపోయిన తర్వాత చుట్టాలు, పక్క వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి చూసిపోతారు కదా! వాళ్ళ చేతిలో ఎంతో కొంత డబ్బులు పెడతారు చూసిండ్రా, 1500. ఆ 1500తో ఇద్దరు ఆడపిల్లలతోటి మా మమ్మీ మమ్మల్ని మా పెళ్ళిళ్ళ వరకు తీసుకొచ్చింది. సరే మా పెళ్ళిళ్ళు అంటే మా తాత ఉన్న ఆస్తి అమ్ముకున్నా కాబట్టి నాకు పెళ్ళయింది. గవర్నమెంట్ జాబ్ ఉన్నోడు దొరికిండు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్నోడు అదే లేకపోయి ఉంటే అనేది నా క్వశ్చన్ అనమాట. సరే ఆస్తి లేకపోతే అనేది నా క్వశ్చను. సో చెప్తా, అక్కడికి వద్దాం మళ్ళీ. 2007లో మా ఫాదర్ చనిపోయిన రోజు మా చేతిలో ఏం లేదు. నేను ఆల్రెడీ 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయిన షార్ట్ వీడియో ఒకటి ఉంటుంది మన ఛానల్లో, చూడండి. యూట్యూబ్ షార్ట్ వీడియో. అదేంటి, నేను పేపర్ కవర్స్ ఎట్లా చేయాలో అందులో చూపించా. పేపర్ కవర్స్ చేసి బతికామని చెప్పా. సో ఆ పేపర్స్ కటింగ్ చేసేటప్పుడు నాకు కొన్ని కనిపిస్తాయి కదా పేపర్లో. ఈనాడు భవిత అని, సాక్షి విద్య అని చెప్పేసి, వార్తలో కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక కాలం వచ్చేది. సో ఇవన్నీ నేను ఆ పేపర్స్ కట్ చేసేటప్పుడు చూస్తూ ఉండేదాన్ని. అవునా, తిరుపతి శ్రీ వెంకటేశ్వర కాలేజ్, ఉమెన్స్ కాలేజ్, లా కాలేజు అనేది ఉంటుందా, పద్మావతి ఉమెన్స్ కాలేజ్ ఉంటుందా, కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంటుందో, దీంట్లో ఎంట్రన్స్లు పడతాయా, ఇందులో ఓన్లీ లేడీసే ఉంటారా, ఒక తిరుపతి వెటర్నరీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ కాలేజీలో మనకి శాలరీ ఇస్తూ, అంటే మనకి డబ్బులు ఇస్తూ, స్టైఫండ్ ఇస్తూ చదువుకోవచ్చా, బీటెక్ చేసుకోవచ్చా, ఇన్ని అవకాశాలు ఉన్నాయా? అయ్యో ఇవన్నీ నాకు తెలియదు కదా, ఇవన్నీ ఎట్లా ఏంటి, ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, ఒకవేళ సరే
ఈరోజు అప్పటికే ఒక సంవత్సరం పేపర్ అది. సంవత్సరం కింద నోటిఫికేషన్ అయిన పేపర్ నేను కట్ చేసి చేస్తున్నా. నేను పేపర్స్ చేసుకుంటా. అంతే కదా! పాత పేపర్స్ కొనుక్కొచ్చుకునే కదా! న్యూస్ కవర్స్ చేసుకునేది. పేపర్ కవర్స్, మెడిసిన్ కవర్స్. సో, అంటే మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ పడితే ఎట్లా తెలియాలి? ఎవరికైనా ఎట్లా తెలుస్తది? పేపర్ చూడని వాళ్ళు ఉంటారు. న్యూస్‌లో ఇలాంటివి ఎక్కువ రావట్లేదు. మరి ఎట్లా తెలియాలి? ఎవరికైనా అవేర్‌నెస్ అనేది ఎట్లా ఉంటది? అనేది అప్పుడు నా మైండ్‌లో పడిన క్వెషన్. దీంతో పాటు నాకు కొన్ని హాబీస్ ఉండేది. అందులో సాంగ్స్ వచ్చేది. సాక్షి పేపర్‌లో మీకు తెలుసో తెలీదో ఆ లిరిక్స్ కట్ చేసుకునేదాన్ని. అప్పుడప్పుడు దాచిపెట్టుకునేదాన్ని. ఇలా చాలా రకరకాల హాబీస్‌తో పెరిగిన దాన్ని నేను. సో, నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలని కోరుకునే మనిషిని, నాతో పాటు నాలాగా కష్టపడి బతికే వాళ్ళకి ఉపయోగపడే పని చేయాలనుకుని బతికే మనిషిని నేను. దీనికోసం నేను జాబ్ జనని అని చెప్పేసి క్రియేట్ చేశా. ఇది క్రియేట్ చేసే రోజు కూడా నా మైండ్‌లో ఉన్న ఒకే ఒక ఉద్దేశ్యం ఏంటంటే, ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ గురించి నేను నా ఛానల్‌లో చెప్తుంటే చాలామందికి వాటి గురించి తెలీదు. రెస్పాన్స్ చాలా వస్తున్నాయి. కొన్ని కోట్లు, వందలు కామెంట్లు. మీరు ఇన్‌స్టాగ్రామ్ నాది ఓపెన్ చేసి చూడండి. ఒక డ్రైవర్ పోస్ట్ గురించి నేను ఒక వీడియో చేస్తే మిలియన్ వ్యూస్ 1 డేలోనే క్రాస్ అయిపోయినాయి. నా ఛానల్‌లో మంచి పేజ్, హెల్తీ పేజ్ అయిపోయింది. కరెక్టే. ఇప్పుడు నాకు మనీ జనరేషన్ కావట్లేదు. డబ్బు ఒక్కటే కాదండి జీవితం అంటే. మనకి నచ్చిన పని చేసుకుంటూ పోవడం కూడా హ్యాపీనెస్‌ని ఇస్తుంది. నలుగురికి ఉపయోగపడే పని చేస్తే కూడా మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. అట్లాంటి దానికోసం టైం అంతా, జీవితం అంతా దీనికే అలా అంకితం చేస్తావా అంటే కాదు. నేను నా రోజువారీ పనులు చేసుకుంటున్నా, నా పిల్లల్ని చూసుకుంటున్నా, నా ఇల్లు చూసుకుంటున్నా, నా భర్తని చూసుకుంటున్నా, నా తల్లిని చూసుకుంటున్నా, నా అత్తమామని చూసుకుంటున్నా, అన్ని రకాల బ్యాలెన్స్ చేసుకుంటూ నా జాబ్ నేను చేసుకుంటున్నా, నా ఫ్యూచర్ కెరియర్ గురించి ఆలోచించుకుంటున్నా, అండ్ సమాజంలో పనికొచ్చే 4 పనుల గురించి మాట్లాడుతున్నా. ఏదైనా మనం చేసే పని అంటే కరెక్ట్ అయితే ఆ పనికి ఎప్పుడు ఆగిపోవద్దనేది నా ప్రయత్నం అనమాట. 100 మంది 100 చెప్తారు. కానీ మనం చేసే దాంట్లో న్యాయం అనేది ఉంది, నీతి అనేది ఉంది అంటే ఖచ్చితంగా ఆ పని చేసి తీరాలనేది నా పట్టుదల అనమాట. సరే, ఇవన్నీ వదిలిపెట్టండి. ఇంత పెద్ద ల్యాగ్ చెప్తున్నాను అనుకోకపోతే, నేను చేసేదల్లా నాతో పాటు ఇంకో నలుగురు, ఆ స్టేజ్ నుంచి వచ్చిన ఒక నలుగురికి ఉపయోగపడే ఒక మంచి పని చేయాలనేది నా తపన. మీకు వీలుంటే ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటి వల్ల మీకు 1 NP కూడా ఖర్చు కాదు కదా. జస్ట్ మీరు ఇచ్చే ఒక సపోర్ట్. మీరు ఒక రోజులో ఎంతో టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఆ టైం వేస్ట్ చేసే దాంట్లో ఇంకొకరికి ఉపయోగపడేది ఏదైనా చేస్తున్నామా లేదా అనేదన్నా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అలా నా ప్రయాణం ఇలా సాగుతుంది. చూద్దాం అది ఎక్కడి వరకు జరుగుతుందో. చూడండి, నేను ఫిల్టర్ చేసుకుంటా. సబ్జెక్ట్ని కూడా ఇట్లా ఫిల్టర్ చేసుకున్నా నేను. ఒక 10 నిమిషాలు టైం, ఆల్రెడీ చదివిన సబ్జెక్టే కాబట్టి కీ పాయింట్స్ని ఫిల్టర్ చేసుకుంటా అనమాట. సో, అట్లా ఫిల్టర్ చేసుకొని కూడా నేను మీకు చూపిస్తున్నా చూడండి. ఆ వీడియోలో చూపించేది అదే. అంటే ఏదైనా సరే నేను చేసే దాంట్లో ఒక ఆలోచన శక్తితోనే చేస్తున్నా. అల్లాటప్పక నేనేం చెయ్యట్లేదు, టైం వేస్ట్ చేసుకోవట్లేదు. నా టైం మొత్తాన్ని మంచి పనుల కోసమే వినియోగిస్తున్నా. నాకు ఎంటర్టైన్ అవ్వడం తెలీదు చిన్నప్పటి నుంచి కూడా. టీవీలు, ఫోన్లు చూస్తూ నేను సంబరపడిపోవడం నాకు రాదు. మరి నాకు ఇదే వచ్చు. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అంటే నాకు ఎంటర్టైన్మెంట్ రాదు. సో, నేను చేయాల్సిందల్లా అవేర్నెస్, ఇన్ఫర్మేషన్, ఏదైనా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మాటలు చెప్పాలనుకుంటా. ఇవే నాకు చేతనవుతాయి. ఇవే నేను మాట్లాడగలుగుతా. ఇకపోతే ఛానల్ విషయానికి వస్తే, 0 నుంచి స్టార్ట్ అయిన నా యూట్యూబ్ అనేది ఇప్పుడు 5,030 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ 10K వ్యూస్. ప్రజెంట్ మళ్ళీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాను. 11K వ్యూస్ దాటిపోయింది. వాచ్ అవర్స్ 206. అండ్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఫాలోవర్స్ 7 దాటారు. నెక్స్ట్ ఫేస్బుక్ వచ్చేసి 7.7 దాటారు. జరుగుతుందండి. ఒకేసారి మనకు అన్నీ రావాలంటే రావు కదా. వస్తాయి, ఒకసారి వచ్చినాయి ఒకసారే పోతాయి. కానీ కష్టంతో సంపాదించుకున్నది ఎప్పటికీ మనతోటే ఉంటుంది. ఇది ఎప్పటికీ శాశ్వతం అని నేను చెప్పను. బట్ ఇందులో కూడా ఒక మంచి అయితే చేస్తున్నా అనే సంతోషం నాకుంది.